క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా మనం చూసుకున్నట్లయితే దేవాలయము అని పిలిచినప్పుడు మన మైండ్కు, మన మనసుకు అసలు వచ్చే ఆలోచన ఏమిటంటే దేవాలయం మనములోనే ఒక పవిత్ర స్థలము, ప్రార్థన చేసుకునే ఒక మందిరము లేదా చర్చ్ లేదా ఒక గుడారము. పాత నిబంధనలు చూసుకున్నట్లయితే మోషే గుడారమును నిర్మిస్తూ ఉన్నాడు, ఒక గుడారముగా చూస్తూ ఉన్నారు. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఒక సంఘ స్థలము లాగా భావిస్తూ ఉన్నారు. అసలు ఆలయము అంటే ఏమిటి? ఆలయం అంటే ఒక రాతి కట్టడ మాత్రమే కాదు, ఒక రాతితో కట్టినటువంటి భవనము మాత్రమే కాదు, మరేమిటంట? మన హృదయం. ఆలయం అంటే మన యొక్క హృదయం. ఈ ఆలయములు ఒక 3 రకాలుగా ఉన్నాయి. ఆలయములు 3 రకాలు. మొదటిదిగా యావే దేవుడు మోషేకు చెప్తూ ఉన్నాడు, ఇగో నా ప్రజల మధ్య, నా ప్రజలతో నేను నివాసించాలని కోరికగా ఉన్నది, నా ప్రజలతో, నా సంఘముతో నేను ఉంటాను, నాకు ఒక ఆలయం నిర్మించు అని మోషే ప్రవక్తకు యావే దేవుడు చెప్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం, నేను నా ప్రజలతో నివసించుటకు నాకు ఒక పవిత్రమైనటువంటి స్థలము కావాలి, దానిని నీవే నిర్మించు అని చెప్పి యావే దేవుడు మోషే ప్రవక్తకు చెప్తూ ఉన్నాడు. అది మొదటి రకమైనటువంటి ఆలయం. మరి రెండో రకమైనటువంటి ఆలయం ఏమిటంటే యేసు ప్రభుని యొక్క పునరుత్థాన దేహమే మనకు ఒక పవిత్రమైనటువంటి ఆలయముగా నిలుస్తుంది. ఆ యేసు ప్రభువే ఇది పవిత్రమైనటువంటి ఆలయముగా, ఆయన శరీరము పవిత్రమైనటువంటి ఆలయముగా మారుతూ ఉన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనము మరియు 21వ వచనం, యేసు ప్రభువు యూదుల ప్రజల దగ్గరకు వచ్చేసి, ఇగో వారు గుర్తును అడుగుతున్నారు, నీవు చెప్పే వాటిని నేను నమ్మాలంటే మాకు ఒక గుర్తుని ఇవ్వండి అని చెప్పినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ ప్రభు చెప్తున్నాడు, ఇగో ఈ దేవాలయమును పడగొట్టమని, నేను దీనిని 3 రోజులలో లేవనెత్తుతాను అని చెప్తూ ఉన్నాడు. కానీ వారు ఏం చెప్తున్నారంటే దీనిని కట్టడానికి ఎన్నో సంవత్సరాలు పట్టి ఉన్నది, నీవు దీనిని కూలగొట్టే మరి 3 రోజులలో నీవు లేపుతావా అని అడిగినప్పుడు, కానీ దేవుడు ఏమి చెప్తున్నాడు? 21వ వాస్తవముగా ఆయన చెప్పినది తన శరీరము అనే యొక్క పవిత్రమైనటువంటి ఆలయమును గురించి. ఆయన పవిత్రుడమైనది ఎప్పుడు? ఆయన యొక్క పునరుత్థానము తర్వాత ఆయన యొక్క దేహము, ఆయన యొక్క శరీరము ఒక పవిత్రమైనటువంటి ఆలయముగా మార్చి ఉన్నది. ఇదిగో ఆయన చెప్పినటువంటి వాక్ అది. క్రీస్తు ప్రభు ఆలయముగా మారుచు ఉన్నాడు. అది రెండవ భాగంలో. ఇంకా చూసుకున్నట్లయితే మరి మనం ఆలయమునకు రావాలి అంటే, మనం ఆలయంలోకి ప్రవేశించాలంటే ఏం కావాలి? ముఖ్యంగా ద్వారం అనేది ఉండాలి. దానికి ప్రవేశించడానికి ఒక ద్వారం అనేది ఉండాలి. ఇక ప్రభు తన మాటలను చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం, అందుచే ఆ యేసు మరలా ఇలా చెప్పాను, గొర్రెలు పోవు ద్వారము నేనే అని నేను మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. ఇగో నీవు ఈ దేవాలయంలో, ఈ పవిత్రమైన దేవాలయంలో అడుగు పెట్టాలంటే దానికి ద్వారముగా ఎవరున్నారు? యేసు ప్రభు ఆ ద్వారములో ఉన్నాడు. ఆయన ద్వారా నీవు దేవాలయంలో అడుగు పెట్టినట్లయితే ఇగో పరిశుద్ధమైనటువంటి ఈ దేవాలయము నిన్ను కూడా పరిశుద్ధునిగా, నీ హృదయము కూడా ఒక దేవాలయముగా మార్చు. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 13వ వచనములో చూసుకున్నాం. అయినా కానీ, యూదులైనా కానీ, అన్యులైనా కానీ, ఎవరమైనా కానీ, నేను డాక్టర్ కావచ్చు, నేను టీచర్ కావచ్చు, నేను బోధకుని కావచ్చు, లేకపోతే నేను ఒక పెద్ద వ్యాపారినిగా అయి ఉండొచ్చు, నా జీవితం ఎంతో ఉన్నత అయి ఉండొచ్చు, కానీ మనం అందరం కూడా ఆ దేవుని ఆలయమునకు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయన యొక్క ప్రియ కుమారులం అని చెప్తూ ఉన్నాడు. నీ అంతస్తు, నీ ఆస్తి ఏది కూడా ఈ దేవాలయంలో ఆయన ముందు సరిపోదు. నువ్వు ఎవడమైనా కానీ దేవుని ముందు ఆయన యొక్క కుమారుడు. మనం అందరం కూడా ఆయన యొక్క ప్రియమైనటువంటి కుమార్తెలను దేవుని యొక్క వాక్కు మనకు సెలవిస్తూ ఉన్నది. ఎఫెసీయులు 2వ అధ్యాయము 19వ వచనము, నీవు ఎప్పుడైతే ఈ దేవాలయమునకు వచ్చి ఉన్నావో
నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తూ ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే ఈ దివ్య సన్నిధిలో ఈ దివ్య సప్రసాదం తీసుకుంటూ నీవు నీ వాక్యను వింటూ నీ ప్రార్థన జీవితం చేస్తున్నావో, నీవు ఎవరివో కాదు, నీవు ఒక కుటుంబములాగా ఉంటూ ఉన్నావని చెప్తున్నారు. 21వ వచనం, ఆ భవం అంతయు ఒక్కటిగా నిలిపి ఆయన ప్రభుని యందు పవిత్ర దేవాలయముగా పిలువబడుతూ ఉన్నారు. మనమంతా ఒక కుటుంబం లాగా ఉంటూ ఉన్నాము. ఈ దేవాలయంలో అడుగు పెట్టినప్పుడు నీవు నేను అనే భేదం ఏమీ లేదు. ఒక కుటుంబము వలె మనం ఈ దేవాలయంలో ఉన్నామని ఆ దేవుడు చెప్తూ ఉన్నారు. ఇక మరి మూడో విషయంలో చూసుకున్నట్లయితే దేవాలయం అని మూడో రకం ఏమిటంటే మనందరం ఒక సంఘముగా దేవుని ఆలయముగా మారుతూ ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైతే 2-3 నా నామమున ప్రార్థన చేస్తున్నారో నేను వారి యందు వారు నా యందు ఉండు అని. మన అందరం కలిసి కూడా ఒక దేవాలయముగా చర్చ్ అని పిలువబడుతూ ఉన్నాం. ఈ రోజు ఈ 3 దేవాలయములుగా గురించి మనము చెప్తూ ఉన్నాం. ఎలా ఉన్నది? దేవుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నా ప్రజల వద్ద ఉండాలని ఇష్టపడుతున్నాను, కాబట్టి నాకు ఒక పవిత్రమైనటువంటి స్థలము నిర్మించును అని చెప్తున్నాడు. ఆ పవిత్ర స్థలము ఒక రకమైనటువంటి దేవాలయం. రెండవది, ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభువే ఆయన దేహమును దేవాలయముగా పవిత్రమైనటువంటి దేవాలయముగా మార్చుతున్నారు. అది రెండో రకమైనటువంటి దేవాలయం. మూడవ రకం ఏమిటంటే సంఘము. మనమంతా కలిసి ఉన్న ఈ సంఘము ఒక పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా పిలువబడుచు ఉన్నది. మరి ఈ 3 రకమైనటువంటి దేవాలయంలో మనం ప్రవేశించాలంటే ముందు దేవాలయం యొక్క పవిత్రత, దేవాలయం యొక్క గొప్పతనము మనకు తెలుసు. ఆ దేవాలయంలో ఆ పవిత్రత ఎలా వచ్చింది, ఆ పవిత్రతలో మనం ఎలా ఉండాలి అని మనం తెలుసుకోపోయినట్టయితే నీవు యేసు క్రీస్తు ద్వారా వస్తావేమో కానీ నీవు దేవాలయంలో సంతోషంగా ఉండలేవు, దేవాలయంలో అడుగు పెట్టవు. నీ యొక్క శరీరముతో నీవు అడుగు పెడతావేమో కానీ నీ ఆత్మ మొత్తం కూడా బయట ప్రపంచంతో నిండిపోయి ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే పవిత్రతతోను ఈ పవిత్రమైన దేవాలయం గురించి నీవు తెలుసుకున్న తర్వాత క్రీస్తు పునరుత్థానమైనటువంటి క్రీస్తు పవిత్రత ద్వారా నీవు దేవాలయమునకు అడుగు పెడితే ఆ పవిత్రమైనటువంటి స్థలముగా నీ హృదయం మారుతూ ఉన్నదని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 84వ కీర్తన 10వ వచనం, అన్యుల ఇళ్లలో గడుపుట కంటే నీ మందిరమున రోజు 1 గంట 10 నిమిషాలు ఒక్క రోజు గడుపుట ఎంతో ధన్యత. నువ్వు ఎక్కడెక్కడో తిరిగేసి ఎన్నో పనులు చేసి ఎన్నో కార్యములు చేసి నీ ఆత్మ అనేది దేవుని యొక్క ఆలయముగా మారకపోతే, నీవు దేవాలయంకి ఎన్ని చేసినా కానీ నీ హృదయం అనేది ఆ దేవుడు నివసించే ఒక పవిత్రమైన ఆలయం కాకపోతే నీవు 1000 రోజులు ఎంత చేసినా, ఎక్కడ నివసించినా, ఎక్కడ ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. నీవు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో పవిత్రతను తెలుసుకొని ఆ దేవాలయంలో నివసించి ఆ దేవునికి ప్రార్థన చేసినట్లయితే అన్యులలో ఇళ్లలో 1000 రోజులు గడుపుట కంటే నీ దేవాలయంలో ఒక్క రోజు గడుపుట ఎంతో ధన్యత కీర్తనను మనకు తెలియజేస్తుంది. మన దేవాలయంకు వచ్చినప్పుడు మనం దేవుడితో సంభాషిస్తూ దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. ప్రభువా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి. ప్రభు, నేను ఈ యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాను. నా కుటుంబము నాతో సఖ్యతతో లేదు, నాకెన్నో సమస్యలు శ్రమలు వస్తూ ఉన్నాయి అని దేవునితో నువ్వు సంభాషించాలి అంటే ముందు నీ హృదయం అనేది దేవుని యొక్క ఆలయంగా మారాలి. దానికి ముందు ఆ ఆలయం యొక్క గొప్పతనము, ఆ ఆలయం యొక్క పరిశుద్ధత, ఆలయం యొక్క విలువ మనకు తెలుసు. మన ప్రార్థన చేసేటప్పుడు ఆ ఆలయం యొక్క పవిత్రత అనేది, గొప్పత అనేది మనకు తెలియకపోతే ఇది ఇప్పుడు సువిశేషంలో చూసుకున్నట్లు యూదులు అన్య ప్రజలు వచ్చేసి దేవాలయంలో ఏం చేస్తున్నారట? వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఎడ్లను, కోళ్లను, మేకలను వ్యాపారం చేస్తూ ఉన్నారు. మనకు హృదయంలో మన
హృదయం ఆలయం కాకపోతే మనము కూడా ఆలయంకి వచ్చి అదే చేస్తూ ఉంటాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనములోనే యేసు ప్రభు చెప్తున్నారు, సువిశేషం మనకు తెలియజేస్తున్నారు. ఇగో దేవుడు సాక్షాత్తు ఆ ప్రభువే తరచుగా ఆలయమునకు వస్తూ ఉన్నాడు. అలవాటు చొప్పున ఆయన ఆలయమునకు వస్తూ ఉన్నాడని మనకు సువిశేషం చెప్తూ ఉన్నాడు. మరి ఈ రోజు మనము ఆలయమునకు వచ్చేటప్పుడు మనము తరచుగా వస్తున్నామా, లేకపోతే అలవాటు చొప్పున వస్తున్నామా, లేకపోతే అవసరాన్ని బట్టి వస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కీర్తనలు 100వ కీర్తన 4వ వచనం. నీవు దేవాలయమునకు ఎలా రావాలంట అంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ దేవాలయమునకు ఎలా రావాలంట? దేవాలయానికి కృతజ్ఞత స్తుతులు, ఆయనకి కృతజ్ఞత చెల్లించుటము. దేవుడా నాకు ఈ మేలు చేసినందుకు నీకు కృతజ్ఞతలు, దేవుడా నాకు ఈ రోజుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని వేకువ జామున లేచి ఇగో ఆకాశ పక్షులతోనూ ఈ యొక్క సృష్టి మొత్తంతోనూ కలిసి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఇగో ఆ యొక్క భావముతో, ఆ యొక్క హృదయముతో నీవు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవాలయంలో అడుగు పెట్టాలి. నీవు కనుక ఇగో ఆ దేవుడిని పొద్దునే లేచి ఆ సృష్టితోనూ పక్షులతోనూ ఆయన చేసినటువంటి ఈ సృష్టితోనూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకపోతే ఇతను చెప్తూ ఉన్నాడు, మన దేహం ఎందుకు ప్రభువా? ఇగో నీవిచ్చినటువంటి ఈ పెదవులతోని నీ నామమును స్తుతించకపోతే, నీ ఆలయమునకు వచ్చి నీ నామమును స్తుతించకపోతే, నీకు కృతజ్ఞత తెలుపకపోతే ఈ అధరములు ఎందుకు ప్రభువా అని భక్తులు ఇలా పాడుతూ ఉన్నారు కూడా. అది పవిత్రమైనటువంటి ఆలయమునకు వచ్చినప్పుడు మనము ఉండవలసిన. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. మోషే ప్రవర్త, మోషే దేవుని చూచుటకు ముందుగా వెళుతూ ఉన్నాడంట. తక్షణమే వెంటనే దేవుడు కేక వేస్తున్నాడు, మోషే మోషే ఆగుము, నీవు నిలిచి ఉన్న స్థలము పవిత్రమైనది, నీ యొక్క పాదరక్షములను తొలగించి రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క సువిశేషంలోను మోషేకి దేవుడు ఎలా చెప్తున్నాడో నీ పాద రక్షకులను తొలగించి ఈ దేవాలయంకు రమ్ము అని చెప్తున్నాడు. ఈ రోజు నీవు నేను దేవాలయముకు వచ్చినప్పుడు నీవు పాపముతో నిండి ఉన్నట్లయితే, నీవు నీ యొక్క సహోదరుడితో గొడవలు పెట్టుకున్నట్లయితే, నీవు దృఢ ఆలోచనతో ఉన్నట్లయితే, పాపము వ్యామోహపు ఆలోచనలతో ఉన్నట్లయితే, ఇగో వాటినన్నిటిని కూడా నీవు దేవాలయము బయట వదిలేసి ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో అడుగు పెట్టు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 చూసుకున్నట్లయితే, నీవు అర్పణ ఇచ్చినప్పుడు, నీవు కానుకలు ఇచ్చేటప్పుడు, నీవు గనుక నీ పొరుగు వానితో నీ యొక్క సహోదరితో ఏమైనా గొడవ ఉన్నట్లయితే ఆ కానుకలను ఆ యొక్క దివ్య బలి పూజ ముందు, ఆ దివ్య మందసము ముందు ఉంచి ముందు వెళ్ళి నీ యొక్క సహోదరితో సఖ్యత పడిన తర్వాత వచ్చి నీ కానుకలను చెల్లించమని చెప్తూ ఉన్నాడు. నీవు అదే పాపముతోను, అదే ఒక చెడు ఆలోచనతోను, ఏదో ఆలయంకు వస్తున్నాను, 1 గంట కూర్చుంటాను, వాక్యం వింటాను అని ఏదైనా దృఢ ఆలోచనతోను నువ్వు వచ్చినట్లయితే, అదే పాపపు ఆలోచనతో నువ్వు వచ్చినట్లయితే, నీవు ఫస్ట్ ఏం చేయాలంట? వాటినన్నిటిని దేవాలయం బయట వదిలేసి ఇగో ఈ పరిశుద్ధమైనటువంటి దేవాలయంలోకి అడుగు పెట్టము అని చెప్పి వాక్యము చెప్తూ ఉన్నాడు ప్రియులారా. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉపదేశకుడు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనములో చాలా స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నది వాక్యం. మీరు దేవాలయమునకు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. అచ్చటకు వెళ్ళువాడు విధేయతతో విన్నుటకు వెళ్ళవలున కాని మంచి చెడు తెలియని మూర్ఖుల వలె బలులను అర్పించుటకు కాదు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవాలయమునకు వచ్చినప్పుడు ఒక మంచి హృదయం కలిగి ఉండాలి. అవినీతి పరుడు వలె కాదు, ఇక వ్యాపారం చేయటానికి కాదు, ఇక నేను వచ్చాను అని నలుగురు చూడటానికి కాదు, ఇగో నేను వేసుకున్నటువంటి వస్త్రములు చూపించడానికి కాదు, నేను ఇన్ని కానుకలు ఇస్తున్నాను అని చెప్పడానికి కాదు. నీవు దేవాలయమునకు వచ్చినప్పుడు ఇగో మంచితనముతో
నీతిమంతుని వలె ఆలయమునకు అడుగు పెట్టవచ్చు అన్నాడు. దృష్టిని వలె కాదు, ఒక మంచి హృదయముతోనూ ఆలయమునకు అడుగు పెట్టుకోవచ్చు. ఈ ఆలయమునకు మనం వచ్చినప్పుడు మనతో ఆ దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతాడు. నువ్వు ఎప్పుడైతే ఈ ఆలయము యొక్క పవిత్రత, పరిశుద్ధతను తెలుసుకొని ఉన్నావో అప్పుడు నీ హృదయము అనేది ఒక ఆలయముగా మారుచూ ఉంటది. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము, మహాసము నుంచి ఒక స్వరము వినిపించు ఉన్నది, నేను మీతోనే నివసిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు నివసిస్తూ ఉన్నాడు? నీవు ఈ ఆలయం యొక్క పరిశుద్ధత, పవిత్రత తెలుసుకొని ఇగో అక్కడ దృష్టిని వలే కాకుండా, అన్యుడు వలే కాకుండా నీ హృదయంలో నీవు పవిత్రతను ఏర్పరచుకున్నప్పుడు ఆయన నీ హృదయమును ఒక ఆలయముగా చేసి ఆయన మీతో ఉంటాను అని వాక్య రూపంలో చెప్తూ ఉన్నాడు. మరి అలా చేసుకున్నట్లయితే మన హృదయము ఆలయముగా మార్చు. ఇగో అదే 3వ రకమైనటువంటి ఆలయం. దేవుడు పునరుత్థానమైన ప్రభు ఇగో నీకు నీ హృదయమును ఒక ఆలయముగా మార్చుకోమంటున్నాడు. నీ హృదయమును ఒక పవిత్రమైన స్థలముగా మార్చమంటున్నాడు. ఇగో నీ హృదయము నీ పవిత్రమైన స్థలముగా మారినప్పుడు ఆ దేవుడు ఎక్కడుంటాడంట? నీ యొక్క హృదయములో ఆలయము అనే ఒక పవిత్రమైన స్థలములో ఆయన నివసిస్తూ ఉంటాడు. ఈరోజు మొదటి సువిశేషము మొదటి పట్టణము చూసుకున్నట్లయితే ఎజికియేలు ఆయనకి ఒక దర్శనము వస్తూ ఉన్నది. ఆయన దర్శనంలోను ఇలా చూస్తూ ఉన్నాడు, దేవాలయము నుంచి ఒక నీరు అనేది ప్రవహిస్తూ ఉన్నదంట. ఆ నీరు కొంచెం కొంచెం పెరుగుకుంటూ మోకాల వరకు, నడుము వరకు, మరి మొత్తము వ్యాపించి ఒక నదిలాగా మారుతూ ఉన్నది. అది ఒక జీవ జలముగా మారుతుంది. ఆ జీవ జలము ఎక్కడి వరకైతే ప్రవహిస్తూ ఉన్నదో, ఏ ప్రాంతానికైతే వెళుతూ ఉన్నదో ఆ ప్రాంతం మొత్తము జీవముతో నిండి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. మొక్కలు పెరుగుతూ ఉన్నాయి, మనకు కావలసినటువంటి ఫలములు వస్తూ ఉన్నాయి, భూమి పంటలు పండుతూ ఉన్నాయి. ఎందుకంటే అది ఒక జీవ జలముగా మారుతూ ఉంది. ఆ జీవ జలము ఎక్కడికైతే వెళుతూ ఉన్నదో అక్కడ పంటలతోనూ జీవముతోనూ నిండి ఉన్నది అని చెప్పి సువిశేషం చెప్తూ ఉన్నాయి. మరి మనము మన ఆలయం, మన హృదయమును ఆలయంగా చేసుకున్నట్లయితే ఇగో ఆ ఆలయము నుంచి జీవ జలము అనేది ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ హృదయమును ఆలయముగా మార్చుకున్నావో అప్పుడు నీ హృదయము నుంచి, నీ హృదయము అనే పవిత్రమైనటువంటి ఆలయము నుంచి ఈ జీవజలము అనేది ప్రవహిస్తూ ఉన్నది. ఆ జీవజలము ఎక్కడికైతే ప్రవహిస్తూ ఉన్నదో, నీవు ఏ ప్రాంతానికైతే వెళ్తూ ఉన్నావో, నీవు ఏ పనినైతే చేస్తూ ఉన్నావో, నీవు దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ జీవజలము ద్వారా నీకు శుభము జరుగుతూ ఉంటుంది. నీవు చేసే ప్రతి కార్యములోనూ ఆ జీవజలము ద్వారా జీవముస్తూ ఉన్నది. నువ్వు ఎవరితోనైతే మాట్లాడతావో, నీవు ఎవరి కుటుంబనైతే సందర్శిస్తావో ఆ కుటుంబము ప్రేమ, శాంతి, సమాధానంతో జీవజలము ద్వారా నింపబడుతూ ఉన్నది. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదువుదాం. ఆ ప్రభువే జీవజలముగా మార్చు ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకున్నాడు. నన్ను విశ్వసించు వాని అంతరంగము నుంచి ఆ జీవజలము అనేది ప్రవహిస్తూ ఉన్నదంట ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ జీవజలము ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటది? మన ద్వారా నుంచి. అంటే మన హృదయము అనేది ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయముగా మారినప్పుడు నీ హృదయము నుంచి ఈ జీవజలము అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ జీవజలము ఎలా ప్రవహిస్తూ ఉంటది? అది మన హృదయమును ఎలా ఉంటది? ఆ జీవజలము అనేది మన హృదయంలో ఎలా ప్రవహిస్తూ ఉంటదంటే, ఇక నేను ఎప్పుడైతే దేవాలయమునకు వచ్చి ఆ దేవుని సన్నిధిలో పవిత్రమైనటువంటి స్థలమును గుర్తించి నీవు పవిత్రముగా ప్రార్థన చేసినప్పుడు, దివ్య బలి పూజలో పాల్గొని ఆ దేవుని యొక్క శరీర రక్తమును స్వీకరించినప్పుడు, పూజకు ముందు ఈరోజు చాలా మంది పాప సంగీతం చేసి ఉన్నారు. పాప సంకీర్తనం చేసి నీ యొక్క దేహమును శుద్ధి చేసుకున్నప్పుడు, నీ పాపములు అనేది ఒప్పుకున్నప్పుడు, అప్పుడు నీ హృదయము దేవాలయముగా మారి నీ దేహమును నుంచి, నీ దేహము అనే యొక్క పవిత్ర ఆలయము నుంచి
జీవజలము అనేది ప్రవహిస్తూ ఉన్నది అని వాక్యము మనకు చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు రెండవ పట్టణం కూడా చూసుకున్నట్లయితే పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు దేవుని చేత నిర్మించబడి ఉన్నారు, మీరు మీ దేహములు దేవుని యొక్క ఆలయములు అని చెప్తూ ఉన్నారు. చేసే ప్రతి ఒక్క కార్యములోను, మనం చేసేటువంటి ప్రతి ఒక్క వాక్కులోను, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలోను ఇగో ఆ జీవ జలము ప్రవహించాలంటే క్రీస్తులో భాగస్థులమైనటువంటి మనము మన యొక్క హృదయములను పవిత్రమైనటువంటి ఆలయముగా మార్చుకున్నట్లయితే దేవుడు మన యందు ఉంటాడంటున్నాడు. ఆది కాండములోను కూడా పాత నిబంధనము నుంచి కొత్త నిబంధన వరకు కూడా దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన హృదయమును ఆయన ఒక ఆలయముగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నివసించే ఆలయము ఎంత పవిత్రత ఉండాలి, ఎంతో పవిత్రము కలిగి ఉండాలి. దేవుడే చెప్తూ ఉన్నాడు నిర్గమకాండములోని మోషేకి, నీవు నిలిచి ఉన్న స్థలము పవిత్రమైనది. అగో పవిత్రమైనది ఎలా మారింది? ఆ రోజు యావే ప్రభువు మోషేకు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు, మన్నాను ఇస్తూ ఉన్నాడు. ఆ మన్నాను ఆజ్ఞలను ఒక పెట్టెలో పెట్టేసి టెంటులు గుడారములోను పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇగో అదే మందసము ఈ రోజు మన యొక్క దేవాలయములో నుంచి ఉన్నాడు. అందుకే ఈ ప్రాంతము, ఈ దేవాలయము పవిత్రమైనది. ఈ దేవాలయంలో మనకు పవిత్రముగా వచ్చినప్పుడు, పవిత్రముగా మన హృదయమును మార్చుకున్నప్పుడు ఆ దేవుడు వచ్చి మన హృదయములలో నివాసం ఏర్పరచుకుంటారని ఈ రోజు వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకు గాను మొదటిగా మన హృదయములు అనేది పవిత్రపరచుకోవాలి. దీపబలి పూజకు రావటం, పాప సంగీతం చేయటం, ఆ దేవుని యొక్క శరీర రక్తమును స్వీకరించడం, ఇగో వీటి ద్వారా మన హృదయం అనేది ఒక దేవాలయముగా మార్చుకోవాలి. పాపము లేకుండా ఉండటం, ఇతరుల గురించి ఆలోచించకుండా వారి కోసం తప్పుగా మాట్లాడకుండా ఉండటం, అవసరమైతే వారికి సహాయం చేస్తూ మన హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు మన హృదయం అనేది ఒక దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆలయంగా మార్చుకోవాలి. మరి రెండోదిగా మన కుటుంబమును ఒక చిన్న దేవాలయముగా మార్చుకోవాలి. మన కుటుంబము దేవాలయముగా మారాలంటే మనం కుటుంబముతోనే కొంచెం సమయమును మనం గడపాలి. ప్రార్థనలో కానీ, జపమాలలో కానీ, కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇగో నీ కుటుంబము ఒక చిన్న దేవాలయంగా మార్చుకున్నాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మధ్యలో ఉంటానంటున్నాడు. కుటుంబముగా నీవు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబము ఏమవుతున్నది? దేవుని యొక్క ఆలయంగా మారుస్తూ ఉన్నాడు. అప్పుడు మన హృదయాలు దేవుని యొక్క ఆలయంగా మారినప్పుడు ప్రేమ, క్షమ, మరి ఇతరులకు సహాయం చేసే గుణములను మనం కలిగి ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్య బలి పూజలోను మనము ఎన్నోసార్లు తెలుసో తెలియక ఈ దేవాలయం యొక్క పరిశుద్ధత, దేవాలయం యొక్క విలువను తెలియకుండా మనం దేవాలయం వస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు తన యొక్క వాక్కు రూపంలో మన హృదయములను తెరుచుకున్నాడు. మన హృదయంలో ఉండుటకు ఆశపడుతూ ఉన్నాడు. ఈ దివ్య బలి పూజలను ప్రత్యేకముగా ఆ యొక్క దీవెనల కొరకే మన హృదయములను మలినము కాకుండా మన హృదయములను మంచిగా మార్చుకోవాలని, ఆ దేవుని యొక్క ఆలయంగా మార్చాలని, మన హృదయం నుంచి ఆ జీవజలము కురిపించేలాగా చేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.